బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. కులగణన సర్వే కారణంగా కాస్త పంచాయతీ ఎన్నికలకు జాప్యం జరుగుతుందని, గ్రామాల్లో కొంతమేర ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమేనన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక సర్పంచులు లేరని, వారికి చెల్లించే బిల్లులే లేవని చెప్పుకొచ్చారు. అయితే గత ప్రభుత్వమే ఈ నిధులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేసిందని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి అన్నట్లు తయారు చేశారని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. సకాలంలో బిల్లులు చెల్లిస్తామని సమాధానం ఇచ్చారు సీతక్క. అలాగే మంత్రి శ్రీధరబాబు కూడా గులాబీ నేతలపై మండిపడ్డారు. గత ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పెండింగ్ బిల్లులు అయితే ఇవి లాస్ట్ ఏదో 1-2 ఇయర్స్ నుంచి కాదు సార్, 2014 నుంచి కూడా ఇట్లనే వస్తూ వచ్చింది. పెండింగ్ బిల్స్ నా దగ్గర ఉన్నాయి, కావాలంటే వాళ్ళకి ఆ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వీరి హయాంలో ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారే ఉన్నారు. వారు ఇంత బాధపడుతున్నారు. మీ చేతిలో ఉండి ఇట్లా ఒక సంతకం పెట్టించుంటే ఆ రోజు అన్నీ క్లియర్ అయ్యేటి. మేము వచ్చినాక సర్పంచ్లో లేరు, సర్పంచ్ల బిల్లులు మా దగ్గర పెండింగ్ లేవు. అయినా కూడా సార్ మా ప్రభుత్వంలో మరి ఇప్పటి వరకు జీపీల కోసం 740 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. ఉపాధి హామీ కింద కూడా గతంలో జరిగినటువంటి పనులలో 450 కోట్లు రిలీజ్ చేసినాం. ఇంకా కొంత పెండింగ్ ఉన్నది వాస్తవం. కాకపోతే వీళ్ళ హయాంలో చేసిన వాళ్ళందరి దాదాపుగా ఎన్ఆర్ఈ చేసి మేము కూడా క్లియర్ చేయడం జరిగింది సార్. అట్లనే ఎలక్షన్స్ జరగకపోవడము ఇతరత్రతోటి ఆ నిధులు కొంత గ్రామ అభివృద్ధి కోసం రిలీజ్ చేయలేకపోయినాం. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయలేదు సార్, అది కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉంది. సాక్షాత్తు ఆర్థిక శాఖ ఆనాటి మంత్రి గారు ఉండి ఈసారి చాలాసార్లు మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్టు. మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే 600 కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది. కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా సర్పంచులు అందరి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు, వాళ్ళ బాధ మాకు తెలుసు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ హయాంలో చాలామంది రకరకాల ఇబ్బందులు పడ్డారు. కాబట్టి సానుభూతితో ఉన్నాం. సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం. మీ తరఫున కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. నమస్తే.